హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాని ప్రభాకర్. మీరు చూస్తున్నారు టెక్లాజిక్ ఛానల్. ఫ్రెండ్స్, టెక్ న్యూస్ ఎపిసోడ్ 789కి అందరికీ స్వాగతం. ఈరోజు టెక్ న్యూస్ మొదలు పెట్టే ముందు ఇవాళ మార్నింగ్ నేను రియల్మీ నార్జో 20A ఈ మొబైల్ ఫోన్ అన్బాక్స్ చేసి వీడియోని అయితే పోస్ట్ చేశాను. సో ఎక్కువ వ్యూస్ రాలేదంటే ఎవరు ఫోన్ మీద ఇంట్రెస్ట్ లేరా, లేకపోతే నా నోటిఫికేషన్ వెళ్ళలేదు తెలియదు. ఒకవేళ మీరు ఆ వీడియో చూడకపోతే నేను పైన కార్డ్స్లో అయితే వదిలేస్తున్నాను, అక్కడి నుంచి ఆ వీడియోని అయితే చూడగలరు. సో ఈరోజు టెక్ న్యూస్లోకి అయితే వెళ్ళిపోతాం. సో మొదటి న్యూస్ వచ్చాక మనకి రియల్మీ నుంచి రియల్మీ నార్జో 20 ఈ మొబైల్ మొట్టమొదటి సేల్కి అయితే వచ్చేసింది ఈరోజు. బట్ హైప్ అయినాయి. సో ఇప్పుడు మళ్ళీ నోటిఫై మీ అయితే చూపిస్తుంది. నెక్స్ట్ సేల్ వచ్చేసరికి మనకి నెక్స్ట్ మంత్ 5వ తారీఖు అంటే అక్టోబర్ 5వ తారీఖున నెక్స్ట్ సేల్ అయితే ఉండబోతున్నట్టు తెలుస్తుంది. ఇక అలాగే రియల్మీ 7i ఈ మొబైల్ని వీళ్ళు ఇండోనేషియాలో ఆల్రెడీ లాంచ్ అయితే చేశారు. ఇప్పుడు అతి త్వరలో మన ఇండియాలో అయితే ఈ మొబైల్ని లాంచ్ చేయబోతున్నారు అనమాట. దీనికి సంబంధించి మనకి మాధవ్ సేఠ్ ట్విట్టర్లో ఒక టీజ్ అయితే చేస్తున్నాడు. సో అతి త్వరలో మనకి ఈ మొబైల్ అయితే ఇండియాలో రాబోతుంది. ఈ మొబైల్ చూస్తే మనకి HD+ డిస్ప్లేనే ఉంటుంది, ఫుల్ HD అయితే కాదు. కాకపోతే డిస్ప్లే వచ్చేసరికి 90 Hz డిస్ప్లే రీఫ్రెష్ రేట్ అయితే ఉంటుంది. అలాగే స్నాప్డ్రాగన్ 662 ఈ ప్రాసెసర్ని అయితే యూజ్ చేశారు. సో రియల్మీ చాలా మొబైల్స్ అయితే తీసుకొస్తూ ఉంటుంది, తెలిసిందేగా. అందులో కన్ఫ్యూజన్ అనేది బాగా క్రియేట్ కూడా అయితే చేస్తుంటుంది. ఆ కన్ఫ్యూజన్లో ఇది ఒక మొబైల్ అని చెప్పాలి. సో చూద్దాం మరి ఎంత ప్రైస్లో ఇక్కడ తీసుకొస్తాననేది. ఇండోనేషియాలో దీని ప్రైస్ 13,000 రూపాయల దగ్గర పెట్టింది. అంత ప్రైస్ అయితే మన ఇండియాలో ఉండదు. ఉంటే ఆ మొబైల్ కొనరు ఎవరు. అక్కడ వెళ్ళే చాలా మొబైల్స్ అయితే ఉన్నాయి. ఇక అలాగే రియల్మీ కొత్త సిరీస్ మొబైల్ని అయితే తీసుకురాబోతుంది, అదే Q సిరీస్ మొబైల్. సో ఈ మొబైల్ని తీసుకురాబోతుందని ఇంతకుముందు మనం టెక్ న్యూస్లో మాట్లాడుకున్నాం కదా. సో ఈ మొబైల్ డేట్ అయితే కన్ఫర్మ్ అయింది. అక్టోబర్ 13వ తారీఖున ఈ మొబైల్ని అయితే వీళ్ళు లాంచ్ చేయబోతున్నారు. ఈ మొబైల్ స్పెసిఫికేషన్ చూస్తాం, రియల్మీ 7 Pro ఉంది కదా. సో ఇంచుమించు ఆ స్పెసిఫికేషన్స్ లాగైతే ఈ మొబైల్ దర్శనం ఇస్తుంది. అంటే 65 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ ఉంది. చూద్దాం మనకి అక్టోబర్ 13వ తారీఖున ఈ మొబైల్ లాంచ్ చేస్తున్నారు కదా. సో ఈ Q సిరీస్ని ఓన్లీ చైనాకే అంకితం చేస్తారా, మన ఇండియాలో కూడా తీసుకొస్తారేమో చూడాలి. ఎందుకంటే V సిరీస్ని తీసుకొచ్చారు, అది ఓన్లీ ఇప్పటి వరకు చైనాలోనే ఉంది. మరి Q సిరీస్ని అయినా మన ఇండియాకి తీసుకొస్తారని చూద్దాం. సో త్రాయి న్యూస్ చూసుకుంటే మనకి సామ్సంగ్ నుంచి సామ్సంగ్ గెలాక్సీ S20 FE అంటే ఫ్యాన్ ఎడిషన్ మొబైల్ని రీసెంట్గానే వీళ్ళు లాంచ్ చేసిన సంగతి తెలిసిందే కదా. సో ఈ మొబైల్ని అతి త్వరలో మన ఇండియాలో లాంచ్ చేయబోతున్నట్టుగా అయితే సామ్సంగ్ కన్ఫర్మ్ చేసేసింది. సో చూడాలి మరి ఇండియాలో ఎంత ప్రైస్లో తీసుకొస్తుంది ఈ మొబైల్ అనేది. యాక్చువల్గా S20 లైట్ పేరు మీద తీసుకొస్తాను అనుకున్నాను, బట్ ఒకసారికి వీళ్ళు FE అంటే ఫ్యాన్ ఎడిషన్ పేరు మీద తీసుకురాబోతున్నట్టుగా అయితే తెలుస్తుంది. ఇక అలాగే సామ్సంగ్ ఈరోజు గప్చిప్గా ట్యాబ్ A7 అయితే ఇండియాలో లాంచ్ చేసేసింది. యాక్చువల్గా పొద్దున అనుకుంటా వీళ్ళు టీ స్టేజ్ మొదలు పెట్టేశారు, ఇప్పుడు చూస్తే లాంచ్ అయితే చేసింది. ప్రైస్ కూడా మంచి ప్రైస్లో తీసుకొచ్చింది అనమాట. ఆన్లైన్ క్లాసెస్ కోసం చాలామంది దాని ట్యాబ్లెట్ని అయితే అడుగుతున్నారు. సో ఖచ్చితంగా మీరు ఈ ట్యాబ్లెట్ని అయితే తీసుకోవచ్చు అనమాట సామ్సంగ్ నుంచి. సో మంచి ప్రైస్లో ఒక ట్యాబ్లెట్ అయితే మీకు దొరుకుతుంది. సో ఈ ట్యాబ్ స్పెసిఫికేషన్ కనుక చూస్తే ఈ ట్యాబ్ వచ్చేసరికి మనకి 2 వేరియంట్లు అయితే వస్తుంది. LTE వేరియంట్, ఇంకోటి వైఫై వేరియంట్. సో రెండిట్లోని స్పెసిఫికేషన్ సేమే ఉంటాయి, బట్ ఒకసారికి వైఫై వేరియంట్లో మీకు సిమ్ కార్డ్ అయితే వేసుకోలేరు. LTE వేరియంట్లో సిమ్ కార్డ్ అయితే వేసుకోవచ్చు. ఈ ట్యాబ్లెట్ డిస్ప్లే సైజు 10.4 ఇంచెస్ ఫుల్ HDతో అయితే వస్తుంది. ఇది TFT డిస్ప్లే. ఇందులో స్టోరేజ్ చూస్తే 32 GB ఉంటుంది, ర్యామ్ వచ్చేసరికి 3 GB ఉంటుంది. ప్రాసెసర్ స్నాప్డ్రాగన్ 662 ఈ ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. రైట్ సైడ్ మనకి 8 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది, ఫ్రంట్ సైడ్ మనకి 5 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. Android 10తో అవుట్ ఆఫ్ బాక్స్ వస్తుంది. బ్యాటరీ చూసుకుంటే 7040 mAh బ్యాటరీ అనేది ఈ ట్యాబ్లెట్స్కి అయితే ఉంటుంది. సో ఇంకా ఈ ట్యాబ్లెట్స్ ప్రైస్ కనుక చూస్తే మనకి వైఫై వేరియంట్ ప్రైస్ 17,999 రూపాయలు పెట్టారు, అంటే రూపాయి తగ్గించి 18,000 రూపాయలు. ఇక LTE వేరియంట్ వచ్చేసరికి 21,999 రూపాయలు అయితే పెట్టారు, అంటే రూపాయి తగ్గించి 22,000 రూపాయలు. సో మనకి అక్కడ చూస్తే ఎంతోమంది వీళ్ళే తీసుకొచ్చారు. ట్యాబ్ Aలోనే వీళ్ళ 7610 ఏదో ప్రాసెసర్ని యూజ్ చేసి తీసుకొచ్చారు. దాని ప్రైస్ అప్పట్లో 20,000 రూపాయలు పెట్టే. ఇక్కడ వచ్చేసరికి మనకి క్వాల్కామ్ ప్రాసెసర్తో అయితే వస్తుంది. 662 ప్రాసెసర్ అంత పిచ్చి ప్రాసెసర్ అయితే కాదు. ట్యాబ్లెట్ పరంగా చూసుకుంటే ఇంకా పిచ్చి ప్రాసెసర్లు వాడిన 450 ప్రాసెసర్ని, అలాగే ఇంతకుముందు ఇంకా పిచ్చి ప్రాసెసర్లు వాడి చాలామంది లెనోవో వాళ్ళు తీసుకొచ్చినప్పుడు 20,000 25,000 రూపాయలు పెట్టారు. వాటన్నిటితో కంపేర్ చేస్తే మాత్రం బెటర్ అని చెప్పొచ్చు అనమాట. ఫుల్ HD డిస్ప్లే ఉంది, డాల్బీ అట్మాస్కి సపోర్ట్ చేస్తుంది. సో మీకు కీబోర్డ్ కూడా సపోర్ట్ అయితే ఉంది. సో దీన్ని మీరు ప్రీ బుక్ కనుక చేసుకున్నట్టయితే ఈ కీబోర్డ్ కాస్ట్ మీకు 4,499 రూపాయలు ఉండేది. సో మీకు 1,875 రూపాయలకి అయితే దొరుకుతుందనమాట. ఇక అలాగే మీకు క్యాష్ బ్యాక్ ఆఫర్ కూడా అయితే ఉంది. ICICI క్రెడిట్ కార్డ్ కానీ డెబిట్ కార్డ్ కానీ యూజ్ చేసి మీరు పర్చేస్ చేస్తే 2,000 రూపీస్ వరకు మీకు క్యాష్ బ్యాక్ కూడా అయితే ఉంది. సో ఆఫర్లు కూడా బాగున్నాయి. సో తీసుకోవాలనుకుంటే మీరు ఆన్లైన్ క్లాసెస్ కానీ లేకపోతే ఆన్లైన్ మీటింగ్స్కి కానీ సో ఈ ట్యాబ్లెట్ని అయితే ఒక లుక్ వేయచ్చు. ఇక అలాగే సామ్సంగ్ F సిరీస్ మొబైల్స్ని అయితే తీసుకురాబోతుందని చెప్పి ఇంతకుముందు మనం మాట్లాడుకున్నామా. సామ్సంగ్ గెలాక్సీ F41 ఈ మొబైల్ డేట్ అయితే కన్ఫర్మ్ అయిపోయింది. అక్టోబర్ 8వ తారీఖున సాయంకాలం 5:30కి ఈ మొబైల్ అయితే లాంచ్ చేయబోతున్నారు. సో ఆల్రెడీ నేను సాటర్డే అయితే చెప్పాను, ఇప్పుడు వచ్చేసరికి మళ్ళీ వీళ్ళు టీజ్ అయితే చేస్తున్నారు. 6000 mAh బ్యాటరీ ఉంటుంది, సూపర్ AMOLED డిస్ప్లే ఉంటుంది, బ్యాక్ సైడ్ మనకి ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది, మెయిన్ కెమెరా 64 మెగాపిక్సెల్ అని చెప్పి వీళ్ళైతే చెప్తున్నారు. సో ఇంతకుముందే చెప్పాను మీకు M21 అలాగే M30s. సో ఇంచుమించు అవే స్పెసిఫికేషన్, కొంచెం అటు ఇటు మార్పులు అయితే ఈ మొబైల్లో కనిపిస్తున్నాయి.
సో తర్వాత చూసుకుంటే మనకి ఫ్లిప్కార్ట్ అండ్ అమెజాన్ నుంచి అనమాట. ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డే సేల్స్ని అయితే అనౌన్స్ చేసింది. అలాగే అమెజాన్ చూస్తే గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్స్ని అనౌన్స్ చేసింది. వీళ్ళిద్దరు కమింగ్ జూన్ అంటున్నారు. ఇద్దరు డేట్స్ అయితే కన్ఫర్మ్ చేయలేదు. అతి త్వరలో వచ్చేసరికి మీకు ఫెస్టివల్ సేల్స్, గ్రేట్ ఇండియన్ సేల్స్ అయితే స్టార్ట్ అవుతాయి. ఫ్లిప్కార్ట్లో చూసుకున్నట్టయితే మీకు ఎస్బీఐ కార్డ్ మీద 10% అయితే డిస్కౌంట్ లభిస్తుంది. అదే ఇంకా అమెజాన్లో చూస్తే మీకు హెచ్డిఎఫ్సి కార్డ్ మీద 10% డిస్కౌంట్ అయితే వీళ్ళు ప్రకటిస్తున్నారు. సో చూద్దాం ఇక్కడ ఎలాంటి ఆఫర్స్ ఉంటాయి ఏంటనేది చూసి అవసరమైతే దాని మీద డెడికేటెడ్ వీడియో అయితే ఒకటి చేయడానికి ట్రై చేద్దాం. సో తర్వాత చూసుకుంటే మనకి వివో నుంచి వివో V20 సిరీస్ మొబైల్స్ని అక్టోబర్ 12వ తారీఖున మన ఇండియాలో లాంచ్ చేయబోతున్నట్టుగైతే తెలుస్తుందన్నమాట. ఇందులో వచ్చరికి వీళ్ళు మొత్తం 3 మొబైల్స్ని ఆల్రెడీ థాయిలాండ్లో అయితే లాంచ్ చేశారు. V20 Pro, ఇంకోటిసరికి V20 SE అని చెప్పేసి 3 మొబైల్స్ని అయితే లాంచ్ చేశారు. సో ఆ సిరీస్ని వచ్చరికి ఇప్పుడు మన ఇండియాలో అయితే లాంచ్ చేస్తున్నారు. సో తర్వాత చూసుకుంటే మనకి యాపిల్ సప్లయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చరికి మన ఇండియాలో వాళ్ళ ప్లాన్స్, కొత్త ప్లాన్స్, ఇన్స్టెంట్ ప్లాన్స్ని పెట్టడం కోసం $900 మిలియన్ వరకు ఇన్వెస్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నట్టుగా ఇక్కడ సమాచారం అయితే ఉంది. అంటే మన ఇండియన్ కరెన్సీలో చూస్తే 6,630 కోట్ల రూపాయల వరకు వీళ్ళు మొబైల్ ప్లాన్స్ కోసం ఇక్కడ ఇన్వెస్ట్ చేయాలని చెప్పి వీళ్ళైతే భావిస్తున్నారంట. ప్రస్తుతానికి వస్తే దీనికి సంబంధించి వీళ్ళు గుప్తంగా అయితే ఉంచుకున్నారు. అంటే బయటకు పోకుండా ఉంచుకున్నారు. ఎక్కడ చేస్తారు, ఎలా చేస్తారు, ఎప్పుడు వస్తారు అనే దాని మీద ప్రస్తుతానికి సీక్రెట్ అయితే మెయింటైన్ చేస్తున్నట్టుగా అయితే సమాచారం ఉంది. ఇందులో చూసుకుంటే మనకి ఫాక్స్కాన్ ఉంది. ఆ ఫాక్స్కాన్ ఆల్రెడీ మన ఇండియాలో అయితే మ్యానుఫ్యాక్చరింగ్ అయితే రన్ అవుతుంది. బట్ వచ్చరికి ఇంకో ప్లాంట్ అయితే వీళ్ళు ప్లాన్ చేస్తున్నట్టున్నారు. తర్వాత వచ్చరికి వెస్ట్రాన్ ఉంది. ఫైనల్గా చూసుకుంటే పెగాట్రాన్ కూడా అయితే ఉంది. ఈ 3 వచ్చరికి యాపిల్ సప్లయర్స్. సో ఈ 3 మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ వచ్చరికి యాపిల్ సప్లయర్స్. సో తర్వాత చూసుకుంటే మనకి ఒప్పో నుంచి ఒప్పో A33 2020 మొబైల్ని వీళ్ళైతే లాంచ్ చేశారు. ఇది వచ్చరికి వీళ్ళు ఇండోనేషియాలో అయితే లాంచ్ చేశారు. సో చాలా బేసిక్ స్పెసిఫికేషన్స్ ఉంటాయి. ఇందులో వచ్చరికి స్నాప్డ్రాగన్ 410 ప్రాసెసర్ అయితే ఉంటుంది. బ్యాక్ సైడ్ మనకి ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది. 13+2+2 ఫ్రంట్ కెమెరా 8 మెగాపిక్సెల్ ఉంటుంది. 4GB ర్యామ్ ఉంటే 32GB ఇంటర్నల్ స్టోరేజ్ ఉంటుంది. 5000 mAh బ్యాటరీ ఉంటే Android 10తో వస్తుంది. ఇక డిస్ప్లే కూడా HD+ డిస్ప్లేతో వస్తుంది. బట్ అసలు 90 Hz డిస్ప్లే రీఫ్రెష్ రేట్ అయితే ఉంటుంది. దీని ప్రైస్ అక్కడ కనుక చూస్తే వీళ్ళు 11,300 రూపాయలు పెట్టినట్టుగా అయితే తెలుస్తుంది. ఖచ్చితంగా ఈ మొబైల్ మన ఇండియాలో అయితే తీసుకొస్తారు. వీళ్ళు 2015లో అనుకుంటా A33ని తీసుకొచ్చారు. దాని రీఫ్రెష్ ఎడిషన్ అని చెప్పేసి మళ్ళీ వీళ్ళు ఇప్పుడైతే తీసుకొచ్చారు. సో తర్వాత చూసుకుంటే మనకి షౌమీ నుంచి షౌమీ మీ టీవీలో వీళ్ళు 8K టీవీని తీసుకొస్తున్నారని చెప్పి ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాం కదా. ఆ టీవీని అయితే వీళ్ళు ఈరోజు చైనాలో అయితే లాంచ్ చేశారు. మొత్తం 2 టీవీలు అయితే లాంచ్ చేశారు. మీ టీవీ లక్స్ అని చెప్పేసి వీళ్ళు లగ్జరీ సిరీస్లో అయితే తీసుకొస్తుంటారు. 82 ఇంచెస్ ఈ టీవీ సైజ్ అయితే ఉంటుంది. సో ఒకటోసరికి 4Kతో తీసుకొస్తే మరొకటిసరికి 8Kతో తీసుకొచ్చారు. సో రెండు వచ్చేసరికి MEMC టెక్నాలజీకి అయితే సపోర్ట్ చేస్తుంది. OnePlus కూడా వీటిని అయితే టీచ్ చేసుకుంటూ వాళ్ళు మన మొబైల్స్ని కూడా తీసుకొచ్చారు అనుకోండి. సో ఆ టెక్నాలజీతో పనిచేస్తుంది. సో రెండిట్లోనూ మనకి 4GB ర్యామ్ ఉంటే 64GB ఇంటర్నల్ స్టోరేజ్ 4K టీవీకి ఉంటుంది. 8K టీవీకి వచ్చేసరికి 256GB ఇంటర్నల్ స్టోరేజ్ అయితే ఉంటుంది. రెండిట్లోనూ వీళ్ళు MediaTek ప్రాసెసర్ని అయితే యూజ్ చేశారు. ఇక రెండు వచ్చేసరికి మనకి NFC సపోర్ట్తో వస్తుంది. అలాగే 5G సిమ్ సపోర్ట్తో అయితే వస్తుంది. సిమ్ కార్డ్ కూడా మనం ఇందులో అయితే వేసుకోవచ్చు. NFC ద్వారా మీరు స్క్రీన్ మిర్రర్ కానీ లేకపోతే రిమోట్ని యాక్సెస్ చేయడానికి కానీ సో మీరు ఈ NFCని కూడా అయితే యూజ్ చేయొచ్చు. ఇక వీటి ప్రైస్ చూసుకున్నట్టయితే మనకి 4K ప్రైస్ అయితే మంచి ప్రైస్లో తీసుకొచ్చిందని చెప్పొచ్చు. అక్కడ వచ్చేసరికి 1,08,000 రూపాయలకి 4K టీవీని తీసుకొచ్చింది. బట్ వచ్చేసరికి 8K టీవీ కనుక చూస్తే దగ్గర 5,41,000 రూపాయలు అయితే పెట్టింది. సో మిగిలిన శాంసంగ్, సోనీలతో కంపేర్ చేసుకుంటే తక్కువే. బట్ వచ్చేసరికి షౌమీకి అంత ప్రైస్ పెట్టడానికి అయితే ఎవరు సిద్ధంగా ఉండరు. ఇక అలాగే షౌమీ రేపు మన ఇండియాలో 2 ప్రోడక్ట్స్ని అయితే లాంచ్ చేయబోతుంది. మీ బ్యాండ్ 5ని ఇంకోటిసరికి మీ వాచ్ని కూడా అయితే తీసుకురాబోతుంది. దాన్నే వీళ్ళొసరికి చైనాలో కలర్ వాచ్ అని చెప్పి అయితే తీసుకొచ్చారు. దాన్ని అయితే తీసుకురాబోతుంది మన ఇండియాలో. సో వీటికి సంబంధించిన ప్రైజెస్ ఇప్పుడు మనకి ఇషాన్ అగర్వాల్ అయితే బయటికి తీసుకొచ్చాడు. అంటే MRP ప్రైజులు తర్వాత ఇంత ఉండొచ్చు అని చెప్పి అయితే తను చెప్తున్నాడు. MRP ప్రైస్ చూస్తే మీ బ్యాండ్ 5 2,999 రూపాయలు ఉంటుందంట. బట్ మనకి సేల్కి వచ్చేసరికి 2,499 రూపాయలు ఉంటుందని చెప్పి తెలుస్తుంది. ఇక అలాగే మీ వాచ్ రేవాల్ చూసుకున్నట్టయితే దీని ప్రైస్ 10,999 రూపాయలు ఉంటుందంట. బట్ సేల్కి వచ్చేసరికి 9,999 రూపాయలు ఉంటుందని చెప్పేసి సో తనైతే చెప్తున్నాడు. అలాగే వీళ్ళు ఇక్కడే వచ్చేసరికి స్మార్ట్ AI స్పీకర్ను కూడా తీసుకురాబోతున్నారు. సో దాని ప్రైస్ ఎంత ఉంటుంది ఏంటి అనేది వివరాలు అయితే లేవు. ఆల్రెడీ నేను ఇంతకుముందే చెప్పాను మనకి ఇక్కడ మీ బ్యాండ్ 5 వచ్చేసరికి 2,500 రూపాయలు దాకా ఉంటుంది. అలాగే ఈ వాచ్ని వచ్చేసరికి వీళ్ళు ఎంత లేదన్నా సరే 10,000కి తీసుకొస్తారని. ఎందుకంటే అక్కడ వచ్చేసరికి 8,000కి తీసుకొచ్చారు ఈ వాచ్ని. ఇక్కడైతే ఖచ్చితంగా 10,000కి అయితే తీసుకొస్తారు. సో తర్వాత చూసుకుంటే మనకి గూగుల్ మీట్ నుంచి గూగుల్ మీట్ టైం లిమిట్ని అయితే తీసుకొచ్చింది అనమాట. ఎవరైతే ఫ్రీ యూజర్స్ ఉంటారో ఇంతకుముందు వచ్చేసరికి గూగుల్ మీట్ అనేది ఓన్లీ ప్లస్ మెంబర్స్కే ఉండేది. సో తర్వాత దాని వచ్చేసరికి అందరికీ ఫ్రీ అయితే తీసుకొచ్చింది. ఈ లాక్డౌన్ సిచ్యువేషన్లో వచ్చేసరికి ఆన్లైన్ క్లాసెస్ కోసం, ఆన్లైన్ మీటింగ్స్ కోసం సో దానికోసం అయితే కొంచెం ఫ్రీగా అయితే తీసుకొచ్చింది. సో వాటసరికి అప్పుడు మనకి టైం లిమిట్ అయితే లేదు. సో ఎంతసేపు అయినా సరే మీరు మీటింగ్ని అయితే కండక్ట్ చేయొచ్చు. సో అంటే వీడియో కాన్ఫరెన్స్ని అయితే జరుపుకోవచ్చు. ఇప్పుడు వచ్చరికి దాని టైం లిమిట్ అయితే తీసుకొచ్చింది. సెప్టెంబర్ 30 తారీఖు తర్వాత నుంచి
ఇందులో ఓన్లీ 60 మినిట్స్ మాత్రమే మీరు మీటింగ్ని అయితే కండక్ట్ చేయగలరు. అంటే వీడియో కాన్ఫరెన్స్ అనేది ఓన్లీ 60 మినిట్స్ మాత్రమే డైలీ చేసుకోగలరు అనమాట. ఈ టైం లిమిట్ని అయితే మనకి సెప్టెంబర్ 30 తారీఖు నుంచి తీసుకురాబోతుంది. ఇక ఫైనల్ చూసుకుంటే మనకి యాపిల్ ఐఫోన్ 12 సిరీస్ మొబైల్స్ని తీసుకురాబోతున్న సంగతి తెలిసిందే కదా. దీనికి సంబంధించిన బ్యాక్ కేసెస్ మీద ఉండే స్టిక్కర్స్ ఉంటాయి కదా, అక్కడ వచ్చరికి వీటి నేమ్స్ అయితే స్పాట్ అయినట్టుగా తెలుస్తుంది. ఇందులో వచ్చరికి మనకి చిన్న సైజు 5.4 ఇంచెస్లో రాబోతుంది. దీని వచ్చరికి ఐఫోన్ 12 మినీ అని అయితే పిలవబోతున్నట్టు తెలుస్తుంది. ఇంకోసరికి 6.1 ఇంచెస్ ఉంటుంది. ఇవి వచ్చరికి ఐఫోన్ 12 అండ్ 12 ప్రో అని చెప్పి తెలుస్తుంది. ఇక ఫైనల్గా చూసుకుంటే 6.7 ఇంచెస్ ఉంటుంది. ఇది ఐఫోన్ 12 ప్రో మ్యాక్స్ అని చెప్పి అయితే ఇక్కడ సమాచారం అయితే ఉంది. సో ఇంతే ఫ్రెండ్స్, నాకు ఈరోజు ఇంట్రెస్టింగ్ అనిపించిన టెక్ న్యూస్ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయగలరు. యూట్యూబ్లో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే కింద మన ఛానల్ ఐకాన్ ఉంటుంది, సో దాని మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయగలరు. అలాగే మీ సలహాలు సందేహాలు ఏమైనా ఉంటే కింద కామెంట్ బాక్స్లో ఇవ్వగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.